మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతగడ్డ కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. నియోజకవర్గ పరిధిలోని కోస్గి, కొడంగల్, మద్దూరు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరుకుంది. రేపటితో ప్రచార గడువు ముగియనుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమేజ్ ను నమ్ముకొని ఇంటింటికి తిరుగుతున్నారు. తమను గెలిపిస్తే సీఎం సహకారంతో మున్సిపాలిటీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నారు. ఈ తరుణంలో కొడంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం పర్వంపై మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తున్న మరిన్ని వివరాలు. రాజకీయాలని ఇప్పుడు కొడంగల్ వైపే చూస్తున్నాయి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కౌన్సిలర్ల అభ్యర్థులంతా కూడా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ప్రజెంట్ గా మనం కోస్గి మున్సిపాలిటీలో ఉన్నాం. 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నరేందర్ నేరుగా ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి ఆ ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఇంటింటికి వెళ్తూ వారంతా కూడా పీక్ స్టేజ్కి వచ్చింది. మరికొద్ది గంటలు మాత్రమే మిగిలింది ప్రచారానికి. ఈ నేపథ్యంలో నరేందర్ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన చైర్పర్సన్ రేజ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనతో పాటు నరేందర్ గారు అడిగి తెలుసుకుందాం. అన్న, ఎట్లా ఉంది ప్రచారం, ఎలా కొనసాగుతుంది? సో మమ్మల్ని అడిగితే 100% బాగుంది. మీరు అబ్జర్వ్ చేసిన ప్రకారంగా మీరు చెప్పాలి. నేనైతే మరి రేవంత్ అన్న ఆశీర్వాదంతో జనాల్లోకి వచ్చిన 8వ వార్డు అభ్యర్థిగా నిలబడ్డా. వీరందరి అండదండులు వాళ్ళందరి కోరిక మేరకే నేను నిలబడ్డా. వాళ్ళు కూడా నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారు. కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆ పెన్షన్లు కానీ తర్వాత కొన్ని రోడ్డు సమస్యలు కానీ, కమ్యూనిటీ హాల్ సమస్యలు కానీ, మునూర్కా భవన్ కానీ, గొల్ల భవన్ కానీ. సో ఇవన్నీ కూడా నిన్ననే తిరుపతి వచ్చి మాటిచ్చిండు. ఆ దర్గాకు ఒక కాంపౌండ్ వాళ్ళు, మొన్ననే ఒక ఐమాక్స్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో రేవంత్ అన్న సీఎం కాబట్టి ఈ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి అయిండు కాబట్టి నేను గట్టిగా ఏమంటున్నా అంటే, ఏ సమస్య ఉన్నా, ఇప్పుడు పక్కనే ఒక గుడి ఉంది, మైసవ గుడి, మా పక్కన నర్సప్ప కట్ట ఉంది. సో ఇవన్నీ కూడా అది నేనే అమ్మిస్తా, రేవంత్ అన్న కాదు. రేవంత్ అన్న అండతో నేను అభివృద్ధి చేస్తా. గల్లీ ఏ విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఒక రోడ్లు కానీ అవన్నీ నడుస్తూ ఉన్నాయి. కొన్ని నీటి సమస్య కొద్దిగా ఉంది. ముఖ్యంగా మహిళలకు పెన్షన్స్ లేవు. గత 2 సంవత్సరాల నుంచి ఇంకా గవర్నమెంట్ శాంక్షన్ చేయలేదు. నేను ఈ ఎలక్షన్ కాగానే రేవంత్ అన్నతో అడిగినా 100%గా ఎలక్షన్ కాగానే ఈ పెన్షన్లు మొదలు పెడతామంటని నాకు మాట ఇచ్చిండు. అది కూడా వీళ్ళకి చెప్తా ఉన్నా. ఇండ్లు కూడా సెకండ్ ఫేజ్ ఇండ్లు కూడా ఇప్పుడు మన గల్లీలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. సో మనం ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇంకా ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేస్తా. మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, మీకు అవకాశం కూడా ఉంటుంది. సో రాబోయే రోజుల్లో మీరు ఒకవేళ అభ్యర్థి కౌన్సిలర్ గెలిచి ఆ తర్వాత మీరు చైర్పర్సన్ కూడా రేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ గెలిస్తే మీరు కోస్గి పట్టణాన్ని ఏ విధంగా చూడొచ్చు? గతంలో కూడా నేను సర్పంచ్గా చేసిన వీళ్ళందరి అభిమానంతో అప్పుడు పెద్ద సమస్య వాటర్ సమస్య ఉండే. దాదాపుగా నేను ప్రతి వార్డులో కూడా బోర్లు వేయడం జరిగింది, నీటి సమస్య తీర్చడం జరిగింది. అప్పుడు రేవంత్ అన్న కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నాడు. అయినా కూడా నా కొరకు, అంటే ఊరు ప్రజల కొరకు ఎంతో సాయం చేసిండు. అప్పుడు సీసీ రోడ్లు కానీ, వాటర్ సమస్య కానీ, పైప్ లైన్ కానీ పెద్ద నిధులు ఇచ్చిండు. అప్పుడు అంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తను అంటే కోస్గి మీద తనకు ఒక మంచి అభిప్రాయం. అంటే ఈ కోస్గి ప్రజలు ఒక అభివృద్ధి చేసే నాయకుడిని మాత్రమే కోరుకుంటారు. ఆ విధంగా ఆయనకు ప్రత్యేక దృష్టి ఉంది. ఆల్రెడీ అడగకుండానే 300 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేసిండు మన మున్సిపాలిటీకి. ఎన్నో అంగన్వాడీ భవనాలు ఇప్పటివరకు అయినాయి. మరి మన జూనియర్ కాలేజ్ బిల్డింగ్స్ అవుతా ఉన్నాయి. గవర్నమెంట్ మన ఇప్పుడు ఉర్దూ మీడియంలో ఒక బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ కాలనీలో ఒక స్కూల్ బిల్డింగ్. అంటే తను పిల్లలకి, యువతకి అంటే విద్య మీద చాలా ఫోకస్ చేస్తూ ఉన్నాడు. తప్పకుండా అవకాశం తీసుకొని కోస్గిని ఒక అభివృద్ధి పథంలో నడుపుతా అంటాను నేను గండాపదంగా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. ఇది మొత్తానికి చూసుకుంటే ఖచ్చితంగా కోస్గి పట్టణాన్ని మరింత రూపురేఖలను మారిపోతాయి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం. అదే ఇప్పటికే కోస్గి అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. ఖచ్చితంగా 8వ వార్డు నుంచి కౌన్సిలర్ గా పోటీ చేస్తే, మరి చైర్పర్సన్ గా అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేసి తీరుతాను. అదేవిధంగా గతంలో సర్పంచ్ గా పనిచేశాను. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు నేను ఒకరిని. ఖచ్చితంగా రాబోయే రోజులు మాత్రం కోస్గి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి తీరుతాను అని చెప్పేసి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి ఆయన కోరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరామెన్ రాజేష్ తో గురుప్రసాద్, మా న్యూస్ కోస్గి నుంచి.